కల్లాజీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. పూర్వము నందవరమును కేంద్రముగా చేసుకుని నందన చక్రవర్తి రాజ్యపాలన చేయుచుండెను. నందన చక్రవర్తి దత్తాత్రేయుని గూర్చి తపస్సు చేయగా వారి తపస్సుకు మెచ్చిన దత్తాత్రేయ స్వామి వారు ప్రత్యక్షమై నందన చక్రవర్తి కోరిక మేరకు ప్రతిరోజు కాశీక్షేత్రమున గంగా స్నానము ఆచరించి శ్రీ విశాలాక్షి అమ్మవారిని సేవించుట కొరకు మంత్రపాదుకలనిచ్చి నీ అభీష్టము సిద్ధిస్తుందని చెబుతాడు. శ్రీ దత్తాత్రేయ స్వాముల వారిచ్చిన మంత్రపాదుకల శక్తి వలన నందన చక్రవర్తి గారు ప్రతిరోజు కాశీకి వెళ్ళి గంగా స్నానం ఆచరించి శ్రీ విశాలాక్షి అమ్మవారిని దర్శించి తిరిగి నందవరం చేరుకుంటుంటాడు. ఈ విషయం తెలియని మహారాణి వారు నందన చక్రవర్తి గారు ప్రతిరోజు తనకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళి వస్తున్నాడో తెలుసుకోవాలనుకుని ఓ రోజు నందన చక్రవర్తిని నిలదీస్తుంది. రాజా, ప్రతిదినము మీరు వేకువజాముననే ఎక్కడికి వెళ్ళి వస్తున్నారో చెప్పమని అడుగుతుంది. అప్పుడు నందన చక్రవర్తి గారు జరిగిందంతా చెబుతాడు. అయినా రాణిగారు చక్రవర్తి గారిని నమ్మకపోయెను. రాణిగారి మదిలోనున్న అనుమానంను తీసివేయదలుచుకున్న నందన చక్రవర్తి గారు ఓ రోజు తన వెంట కాశీక్షేత్రమునకు తీసుకొని పోయెను. ఇరువురు పవిత్ర గంగా స్నానము చేసి అమ్మవారిని దర్శించుకున్న తరువాత మహారాణి గారికి ఋతుక్రమము వచ్చుట చేత తిరిగి వారి రాజ్యమును చేరుకొనుటకు మంత్రపాదుకలు పనిచేయకుండెను. రాజ్యమును తిరిగి చేరుకొనుటకు మార్గం తెలియక ఇరువురు చింతపడుచుండగా అది గమనించిన కాశీ బ్రాహ్మణులు వారి దగ్గరికి వెళ్ళి విచారించగా నందన చక్రవర్తి గారు జరిగిందంతా బ్రాహ్మణులకు వివరిస్తారు. తమ రాజ్యము చేరుకొనుటకు ఏదైనా సహాయం చేయమని కోరతాడు. అప్పుడు కాశీ బ్రాహ్మణులు వారి మంత్రశక్తిచే మంత్రపాదుకలు పూర్వములాగే పనిచేయుటకు శక్తిని ప్రసాదించి రాణిగారి ఋతుక్రమ దోషాన్ని తొలగించి వేస్తారు. అందుకు సంతోషించిన నందన చక్రవర్తి గారు కాశీ బ్రాహ్మణులను ఉద్దేశించి మీకేమి కావలయునో కోరుకోమంటాడు. అప్పుడు బ్రాహ్మణులు ఇప్పుడు కాదు, మాకు అవసరమైనప్పుడు మీ సహాయం తీసుకుంటామని అంటారు. కొంతకాలం తర్వాత కాశీక్షేత్రమున కరువు పరిస్థితులు ఏర్పడగా ఆ బ్రాహ్మణులు నందవరమును చేరి చక్రవర్తులు ఆనాడు వారికిచ్చిన వాగ్దానమును గుర్తు చేస్తారు. అందుకు ఆ చక్రవర్తి గారు నేను మీకు వాగ్దానము చేసినట్లు సాక్ష్యం ఉంటే తీసుకురండి అని అంటారు. అందుకు బ్రాహ్మణులు ఆ కాశీ విశాలాక్షియే తమకు సాక్ష్యమని చెప్పి ఆమెను నందవరం రమ్మని వేడుకొనగా అమ్మవారు నేను మీతో వస్తాను, అయితే మార్గమధ్యలో భీకర శబ్దాలు ఏవేవో వినబడుతుంటాయి, మీరు వెనక్కి తిరిగి చూడకూడదు అని చెబుతుందట. వారు కాశీలో బయలుదేరినప్పుడు జ్యోతుల వెలుగుతో నందవరంకు వస్తుండగా వారి వెనుకగా పెద్ద పెద్ద శబ్దాలు వినబడుతూ వస్తుంటే వారు ఏమాత్రం భయపడకుండా వెనుక అమ్మవారు వస్తుంది అని తిరిగి చూడకుండా నందవరం చేరుకుంటుండగా అంతసేపు వినబడ్డ గజ్జల చప్పుళ్ళు శబ్దాలు ఆగిపోయాయట. వారికి అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూసేసరికి అమ్మవారు అక్కడే నిలిచిపోయారని పెద్దలు చెబుతారు. ఆ నిలిచిపోయిన స్థలమే నేడు పూజలందుకుంటున్న శ్రీ చౌడేశ్వరి మాత గర్భగుడి అని అంటారు. ఈ విషయం ఇలా ఉండగా నందవరం చేరుకున్న విశాలాక్షి మాతతో చక్రవర్తి గారు అమ్మా, నేను నిన్ను నిత్యము సేవించుకోవాలని ఇలా బ్రాహ్మణులతో అన్నాను, నన్ను మన్నించి ఇచ్చటనే కొలువై ఉండమని చక్రవర్తి కోరగా అలాగే అని నందవరంలోనే శ్రీ చౌడేశ్వరి మాతగా కొలువై ఉందట. ఇక్కడ చౌడేశ్వరి మాతగా వెలసి నిత్య పూజలందుకుంటూ కొలిచేవారికి కొంగు బంగారమైన ఈ తల్లి ఎవరో కాదు, సాక్షాత్తు ఆ కాశీ విశాలాక్షి మాతయే. ఇదిగో ఇక్కడ కనబడే చోటనే అప్పట్లో చిన్న సొరంగ మార్గం ఉండేది. ఆ రోజుల్లో ఈ మార్గం ద్వారానే కాశీక్షేత్రం వెళ్ళి వచ్చేవారట. కాలక్రమంలో ఈ దారిన వెళ్ళిన వారు తిరిగి రాకపోవడం వలన ఈ సొరంగ మార్గాన్ని ఇప్పుడు మూసివేశారు.
ప్రస్తుతం ఇక్కడ అమ్మవారి పాదుకలు విగ్రహం ఏర్పాటు చేసి భక్తుల సందర్శనార్థం ఉంచారు. ఈ కనబడే సువిశాలమైన ప్రాంగణమే శ్రీ చౌడేశ్వరి మాత ఆలయ ప్రాంగణం. కాశీకి వెళ్ళలేని భక్తులు ఇక్కడున్న శ్రీ చౌడేశ్వరి మాతను దర్శించుకుంటే ఆ కాశీ విశాలాక్షిని దర్శించుకున్నట్లే. ఈ చౌడేశ్వరి మాత క్షేత్రము నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో ఉన్నది. ఈ క్షేత్రమును చేరుకొనుటకు రోడ్డు మార్గములు కర్నూలు జిల్లా కేంద్రం నుండి వయా బేతంచెర్ల మీదుగా నందవరం గ్రామం చేరుకోవచ్చు. తాడిపత్రి వైపు నుండి వచ్చువారు వయా బనగానపల్లె మీదుగా నందవరం చేరుకోవచ్చు. ప్రొద్దుటూరు జమ్మలమడుగు వైపు నుండి వయా కోవెలకుంట్ల బనగానపల్లె మీదుగా నందవరం చేరుకోవచ్చు. గిద్దలూరు వైపు నుండి వయా నంద్యాల పాణ్యం మీదుగా నందవరం చేరుకోవచ్చు. గుంటూరు నుండి వచ్చేవారు వయా ఆత్మకూరు నంద్యాల మీదుగా నందవరం చేరుకోవచ్చు. నందికొట్కూరు వైపు నుండి వయా నంద్యాల పాణ్యం మీదుగా నందవరం చేరుకోవచ్చు. డోన్ ఉరఫ్ ద్రోణాచలం వైపు నుండి వచ్చువారు వయా ప్యాపిలి బనగానపల్లె మీదుగా నందవరం చేరుకోవచ్చు. శ్రీ చౌడేశ్వరి అమ్మవారికి ప్రతిరోజు నిత్య పూజలు జరుగును. ప్రత్యేకించి ఆదివారం, మంగళవారం, శుక్రవారాలలో విశేష పూజలు జరుగును. మీకు గనుక వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఆధ్యాత్మిక అంశాలను, ధర్మ సందేహాలను తెలుసుకోవడం కోసం కల్లాజీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.